నమస్తే ఎస్వీ న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ముందుగా హెడ్లైన్ చూద్దాం. నారాయణపేట జిల్లా దన్మాడ మండల కేంద్రంలో వికలాంగుల చేయుత పింఛన్దారుల సన్నాహక జిల్లా సదస్సు పాల్గొన్న మందకృష్ణ మాదిగ. బోనాల జాతరపై మల్కాజ్గిరి పోలీసుల ఆంక్షలు. మల్కాజ్గిరిలో లైటింగ్ ఏర్పాటు చేయొద్దని పోలీసుల ఆంక్షలు. విమానం గాల్లో ఉండగా మంటలు, తప్పిన భారీ ప్రమాదం. ఆమనగల్లు పట్టణంలోని శ్రీ లక్ష్మీ గార్డెన్లో మహిళా సంఘాలకు చెక్కుల పంపిణీ. పాల్గొన్న ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి. ఎస్వీ న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. చింతలపాలెం మండలంలో కురిసిన భారీ వర్షానికి కోదాడ డిపో బస్ రేవూరు మల్లారెడ్డిగూడెం మధ్యలో ఎటు వెళ్లకుండా రోడ్డు మధ్యలో ఉధృతంగా ప్రవహిస్తున్న వాగు భారీగా వరద నీరు రోడ్డుపై పోవడంతో మధ్యలో నిలిచిపోయిన బస్సు సహాయం కోసం ఎదురుచూస్తున్న బస్సులో ప్రయాణికులు. మల్కాజ్గిరిలో జరిగిన రాజకీయ అల్లర్లు, మారియో బోనాలు, పాలరం బండి ఊరేగింపు పురస్కరించుకొని సుమారు 200 మంది పోలీసులతో కవాతు నిర్వహించారు. ప్రజలలో ఎలాంటి భయం లేకుండా ప్రశాంత వాతావరణంలో పండుగలు చేసుకోవాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామని, అనుమానాస్పద వ్యక్తుల కదలికల గురించి పోలీసులకు తక్షణమే సమాచారం ఇవ్వాలని కోరుతూ ఈ కవాతు నిర్వహించినట్లు మల్కాజ్గిరి డీసీపీ పద్మజారెడ్డి తెలిపారు. ఇది మన ప్రోగ్రామ్ కంప్లీట్ ప్రోగ్రామ్ ఇష్యూ జరుగుతుంది. నైట్ 12 o'clock కి బలిజల ఈరోజు మనము ఇక్కడ అసెంబ్లీ అయ్యి మనం డిస్కస్ చేసుకున్నటువంటి పాయింట్స్ ఏంటంటే రేపు బోనాలు ఉంది, బోనాలు అండ్ రిలేటెడ్. సో ఈరోజు బోనాలు మార్నింగ్ అయిపోయినాయి. ఇప్పుడు ఈవినింగ్ బలిగంప అండ్ అదర్ రిలేటెడ్ పలహార బండ్లు ఇట్లాంటివి ఉంటాయి. అండ్ సెకండ్లీ రేపు పెద్ద పెద్ద ప్రొసెషన్స్ అన్నీ కూడా స్టార్ట్ అయ్యి ఈవినింగ్ వరకు ఎండ్ అవుతాయి. అర్థమవుతుందా? సో దిస్ ఈజ్ ద బేసిక్ మా మన దగ్గర ఉన్నటువంటి ప్రోగ్రామ్స్ రేపటికి. సో దాని గురించి అని చెప్పి ఇప్పుడున్న రీసెంట్ డెవలప్మెంట్స్ అనుకోండి ఏదైనా కానీ, బట్ క్రౌడ్ ఎక్కువ ఉంటుంది ఈసారి బోనాలకి, వాటికి చాలా క్రౌడ్ ఉంటుంది మనకు. సో దాని గురించి అని చెప్పి సిపి గారికి రిక్వెస్ట్ చేస్తే ఇంత ఫోర్స్ ఇచ్చారు మాకు. మా డివిజనల్ ఫోర్స్ కాకుండా, జోనల్ ఫోర్స్ కాకుండా మీరు అందరూ కూడా మాకు సపోర్ట్ చేయడానికని వచ్చారు. సో బేసిక్లీ ఏంటంటే రేపు జరగబోయేది పెద్ద పెద్ద ప్రొసెషన్స్ ఉంటాయండి ఇక్కడ. సో ఆ ఏరియా ఎట్లా ఉంటుంది ఏంటి అనేది మనము ఒకసారి ఫ్లాగ్ మార్చ్లో చూసుకోవాలి. అర్థమవుతుంది ఇది? సో మీరు వెళ్ళేటప్పుడు కూడా మార్చ్ చేసుకుంటూ కూడా మీ సైడ్స్లో కూడా చూడండి, ఏమైనా రాళ్ళు ఉన్నాయా, ఏమైనా ఉన్నాయా, మీకు ఏదైనా మీ అబ్జర్వేషన్ ఉంటే మీరు ప్లీజ్ కమ్ బ్యాక్ టు ది ఆఫీసర్స్ దట్ వీ విల్ రెక్టిఫై. ఓకే, ఈ రోజు మనం చూసుకునేది ఎందుకంటే రేపటికి మనకున్న బందోబస్తుకి మనం ఈరోజు రిహార్సల్ చేసుకుంటున్నాము.
అది మీరు మనసు పెట్టి చేస్తే రేపు ఈజీగా ఉంటుంది. ఎందుకనంటే ఈ బోనాలు అనేది చాలా ప్రెస్టీజియస్. తెలంగాణలో ఇది ఒక ఫస్ట్ పండగ రావడము. తర్వాత చాలా లార్జ్ గ్యాదరింగ్స్ ఉంటాయి. ఇంతకుముందు మామూలుగా పండుగలు అయితే అందరూ ఇంట్లో చేసుకుంటారు. బోనాలు అనే వరకు అందరూ బయటకు వస్తారు, బయట సెలబ్రేట్ చేసుకుంటుంటారు, చాలా చుట్టాలను పిలుచుకుంటుంటారు. సో చాలా మూమెంట్ ఉంటుంది, వచ్చిపోయే వాళ్ళు ఎక్కువ ఉంటుంటారు. సో మనము ఈ టైంలో ఒక లా అండ్ ఆర్డర్ బందోబస్తు చేస్తున్నాము. ఎక్కడ కూడా ఏంటి మనం ఫస్ట్ ఎక్కడైనా సస్పీషియస్ కూడా మనం రీడౌట్ చేసుకోవాలా, అవునా కాదా? తర్వాత ఎవరైనా ట్రబుల్ మాంగర్స్ ఉన్నారు మీకు ఏరియాలో ఉన్నారంటే మీరు వాళ్ళ మీద మనం ఒక అబ్జర్వేషన్ అనేది పెట్టాలి. తర్వాత మనము వీ షుడ్ డూ అవర్ డ్యూటీ టు ప్రొసెషన్స్ అన్ని కూడా వెళ్ళేటట్టు సేఫ్గా వెళ్ళిపోయేటట్టు చేసుకోవడానికి మనం ఈరోజు రేపు ఇక్కడ మనము బ్రీఫ్ చేసుకుని ఆ ఉద్యోగం చేయాల్సి ఉంటుంది. సో దిస్ ఇస్ అ సింపుల్ థింగ్. 2 days మనకు ఉంటుంది. ఈరోజు మనం దానికి అడ్వాంటేజ్ గురించి వెళ్తాము, రేపు ప్రాపర్ బందోబస్తు ఉంటుంది. సో మీకు అందరూ కూడా ఆఫీసర్స్ చుట్టూ తిప్పి చూపిస్తారు. సో అది అయిన తర్వాత మీరు మళ్ళీ ఫాలో అవుట్ అయ్యి మీరు ఆఫీసర్స్కి చెప్పండి. లోకల్ ఇన్స్పెక్టర్ విల్ అడ్రస్ యువర్ థింగ్స్. ఓకేనా? ఓకే. మల్కాజ్గిరిలో బోనాల పండుగను భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో వైభవంగా జరుపుకున్నారు. ఆదివారం ఉదయం నుంచే మహిళలు పెద్ద సంఖ్యలో క్యూ లైన్లలో నిలబడి బోనాలు సమర్పించేందుకు ఆలయాలకు తరలివచ్చారు. శ్రీ ఉజ్జయిని మహంకాళి దేవాలయం వద్ద భక్తుల రద్దీ భారీగా కనిపించింది. అలాగే కట్టమైసమ్మ దేవాలయం, 3 గుళ్ళ దేవాలయాలలోనూ భక్తులు పోటెత్తారు. బోనాల ఉత్సవాల నేపథ్యంలో ఆలయాల పరిసరాలు భక్తి పాటలతో మార్మోగుతున్నాయి. భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆయనతో పాటు కార్పొరేటర్ సునీత రాము యాదవ్, టీఆర్ఎస్ నాయకులు జగదీష్ గౌడ్ తదితరులు బోనాల ఉత్సవాల్లో పాల్గొన్నారు. విమానం గాల్లో ఉండగా మంటలు తప్పిన భారీ ప్రమాదం. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఎడమవైపు ఉండే ఇంజన్లో ఒక్కసారిగా చెలరేగిన మంటలు. ఇది గమనించిన వెంటనే చాకచక్యంగా వ్యవహరించి అత్యవసర ల్యాండింగ్ చేసిన పైలట్ సురక్షితంగా విమానం ల్యాండ్ అవ్వడంతో ఊపిరి పీల్చుకున్న ప్రయాణికులు. సిబ్బంది లాస్ ఏంజల్స్ నుంచి అట్లాంటాకు వెళ్తున్న డెల్టా ఎయిర్లైన్స్కు చెందిన విమానంలో ఈ ఘటన జరిగింది. ఆపద సమయాల్లో, అత్యవసర సమయాల్లో రక్తదానం చేసి వారి కుటుంబాలకు ప్రాణదాతలు కావాలని పిలుపునిచ్చారు. నారాయణపేట జిల్లా వట్కూరు మండల కేంద్రంలో ఈరోజు శివశక్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా రక్తదానం శుభ కార్యక్రమం నిర్వహించారు. ఈ రక్తదాన శిబిరంలో దాదాపుగా 50 మంది రక్తదాతలను పిలిపించి రక్తం డొనేషన్ చేయించారు. వట్కూరు మండల ఎంఐఎం మాజీ మండల అధ్యక్షులు అబ్దుల్ మునీర్, శక్తి ఫౌండేషన్ వ్యవస్థాపకులు దంతంపల్లి శివప్రసాద్ రెడ్డి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దిశా టీవీతో మాట్లాడుతూ రక్తదానం చేయడం వల్ల మన శరీరంలో కూడా కొత్త రక్త ప్రసరణ జరుగుతుంది. అలాగే ఎదుటివారి ప్రాణాలను, వారి కుటుంబాలను కాపాడిన వారు అవుతామని అన్నారు. దేవుడిచ్చిన అన్ని దానాల కంటే అన్నదానం, విద్యాదానం అంటారు. దానికన్నా ముఖ్యం ప్రాణం ఉండాలంటే అత్యవసర పరిస్థితుల్లో రక్తదానం ప్రతి ఒక్కరూ చేయాలి. అలా చేయడం వల్ల వారి ప్రాణాలతో పాటు వారి కుటుంబాలను కూడా కాపాడిన వారు అవుతారని అన్నారు. శక్తి ఫౌండేషన్ వ్యవస్థాపకులు దంతనపల్లి శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ శక్తి ఫౌండేషన్ ఇప్పటివరకు దాదాపుగా 25,000 మందికి శక్తి ఫౌండేషన్ ద్వారా డొనేషన్ చేయడం జరిగిందన్నారు. నా పేరు శివప్రసాద్ రెడ్డి, శక్తి ఫౌండేషన్ అధ్యక్షుడిని. ఈరోజు 5వ సంవత్సర వార్షికోత్సవ సందర్భంగా ఉట్కూరు గ్రామంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. శక్తి ఫౌండేషన్ ఏర్పాటు చేసి 5వ వార్షికోత్సవ సందర్భంగా ఈ డాక్టర్లతో ముఖ్య వైద్య శిబిరాలతో పాటు మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా 5వ వార్షికోత్సవం ఉంది
అని చెప్పి మునిరన్న గారికి తెలియజేయగా ఈ క్యాంపులో కూడా నేను కూడా నా వంతుగా ప్రయత్నాన్ని తోడుగా ఉండి నేను కూడా క్యాంపులో సహకరిస్తానని చెప్పడం జరిగింది. మునిరన్న గారికి ప్రత్యేక ధన్యవాదములు. అదేవిధంగా శక్తి ఫౌండేషన్ స్థాపించి 5వ సంవత్సరంలో అడుగుపెట్టినందుకు ఇప్పటి వరకు దాదాపుగా 25,000 వరకు రక్తదానంతో పాటు ప్లేట్లెట్స్ చాలా కరోనా టైంలో సహాయం చేయడం జరిగింది ప్రతి పేదవాళ్ళకి. అదేవిధంగా ప్రతి ఒక్కరు రక్తదానం చేయండి, ప్రాణదాతలు కండి అని యువతకు తెలియజేస్తున్నాను. अस्सलाम वालेकुम रहमतुल्लाहि वबरकातुहू। जैसा कि आज उत्तुर लोकल में एक फ्री हेल्थ चेकअप और ब्लड डोनेशन का कैंप मुनक्किद किया गया था, इस मौके पर यहाँ पर बहुत सारे लोग ब्लड डोनेशन भी दिए हैं और जो खिदमत है, डॉक्टरों की खिदमत है, फ्री चेकअप, ब्लड ग्रुप वगैरह तमाम यहाँ पर इस्तेफ़ादा हासिल कर रहे हैं। अभी भी कैंप चल रहा है। मैं बस ये कहना चाहता हूँ, मैं आवाम की खिदमत में हर वक्त काम कर रहा हूँ और आगे भी ऐसे ही काम करते रहूँगा। मैं माजी में बहुत से ऐसे कैंप लगाया हूँ। ये पहली मर्तबा है उत्तुर के अंदर जो शक्ति फाउंडेशन वालों ने मुझे एक बार बोलने से मैं ये कैंप का इनेकाद अमल में लाया और इसी के साथ आगे जो पिछले दौर में मैंने हिजामा कैंप्स वगैरह और ऐसे कई सेवा कार्यक्रम करते आया हूँ, आगे भी करते रहूँगा। मेरा जो खिदमत करना ही मेरा ख्वाब है, खिदमत करना ही मेरा जो है ना सपना है। मैं इसे खिदमत को अंजाम देते हुए मैं आवाम के दरमियान में रहकर ऐसे खिदमत अंजाम देता हूँ। अस्सलाम वालेकुम। నా పేరు డాక్టర్ భరత్ కుమార్. ఇక్కడ శక్తి ఫౌండేషన్ వారు నిర్వహిస్తున్న 5వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న ఉచిత రక్తదాన శిబిరానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈ రక్తదాన శిబిరానికి సపోర్ట్ చేసిన ఉట్కూరు ఎంఐఎం మండల్ ప్రెసిడెంట్ మునీరన్న గారికి కూడా చాలా ధన్యవాదాలు. ఎక్స్ మండల్ ప్రెసిడెంట్ మునీరన్న గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ రక్తదాన శిబిరంలో ప్రతి ఒక్కరూ పాల్గొంటున్నందుకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ రక్తంలో మనకు ఎవరికైనా సడన్గా ప్లేట్లెట్ తగ్గిపోయినా కానీ హెచ్బి పర్సెంటేజ్ తగ్గిపోయి చాలామంది సీరియస్ అవుతున్న టైంలో మన శక్తి ఫౌండేషన్ నుంచి శివప్రసాద్ గారు కూడా ఎంతోమందికి హెల్ప్ చేస్తున్నారు. మనకు హైదరాబాద్లో కానీ ఎక్కడ కూడా మన తరఫున పేషెంట్స్ ఉంటే కూడా ఎవరికైనా హెచ్బి ప్లేట్లెట్స్ తక్కువ ఉంటే వెంటనే స్పందించి ప్రతి ఒక్కరితో రక్తదానం చేపించి హైదరాబాద్ వరకు కూడా వెళ్ళి చేస్తున్నందుకు కూడా శివప్రసాద్ రెడ్డి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ క్యాంపుకి ఎంతగానో సపోర్ట్ చేసి అందరినీ సేకరించి ప్రతి ఒక్క దానిలో ఉంటున్న మునీరన్న గారికి, ఎక్స్ మండల్ ప్రెసిడెంట్ మునీరన్న గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు పట్టణంలోని శ్రీలక్ష్మి గార్డెన్స్లో కల్వకుర్తి నియోజకవర్గంలోని 4 మండలాల మహిళా సంఘాలకు చెక్కుల పంపిణీ కార్యక్రమానికి కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆమనగల్లు, గడ్తాల్, మాడుగుల, తలకొండపల్లి మండలాల పరిధిలోని 2,378 మహిళా సంఘాలకు గాను 2,29,62,948 కోట్ల రుణాలు మంజూరైనట్లు తెలిపారు. ఆమరగల్లు మండలంలో 285 సంఘాలకు 29,41,073 రూపాయలు, తలకొండపల్లి మండలంలో 723 సంఘాలకు 76,06,043, కట్టల మండలంలో 554 సంఘాలకు 48,59,621, మాడుగుల మండలంలో 816 సంఘాలకు 5,56,56,211 చెక్కులను సంఘాలకు ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలకు అనుగుణంగా మహిళల సాధికారతకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇచ్చి మహిళా సంఘాల ఆర్థికాభివృద్ధికి బాటలు వేస్తుందని, మహిళలకు వడ్డీ లేని రుణాలు అందిస్తుందని తెలిపారు. వారికి కూడా చెప్పిన మాకు ఇంకా 3,500 కావాలి. మీ ద్వారా మనం ఒక గ్రూప్ ఏర్పాటు చేయడానికి చాలా కష్టమైంది. మహిళ బయటకు వచ్చి 10 మంది కలిపి గ్రూప్ ఏర్పాటు చేయడం అనేది చాలా కష్టమైంది. కానీ ఆ రోజు దాదాపు 30 సంవత్సరాల క్రితం పెట్టిన కృషి అనేది ఈరోజు ఇక్కడ మనకు కనబడుతుంది. ఓకే, సంఘం ఏర్పాటు వల్ల మనకు వచ్చిన లాభం ఏంటి అనే విషయం గురించి మాట్లాడితే, మనం ఒక్కరిగా ఉంటే ఎక్కడ గుర్తింపు ఉండదు. 10 మంది కలిసి మీరు గ్రూప్ చేసుకోవడం వల్ల మిమ్మల్ని బ్యాంకరు ఎటువంటి
ఎటువంటి కొలెటరల్, ఎటువంటి షూరిటీ లేకుండా, జమానత్ లేకుండా ప్రతి గ్రూప్ కి 10 లక్షల వరకు 20 లక్షల వరకు లోన్ ఇవ్వడం జరుగుతుంది. ప్రయాణం చేస్తూ ఉంటుంటే ఒక్కొక్క నెలకు 330 కోట్ల రూపాయలు ఆర్టీసీ కోసం మన గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ కష్టం ఉంది అని చెప్పి మీకు అందరూ కూడా తెలియజేస్తా ఉన్నా. ఇది అందరికీ మహిళలకు ఇది సహకారం చేస్తున్నది కాదా అని నేను అడుగుతున్నా మిమ్మల్ని. రేవంత్ రెడ్డి గారు ప్రమాణం చేసిన సీఎంగా ప్రమాణం చేసిన 48 గంటలకే ఇది సైన్ చేసి ఉచితంగా అదే రోజు నుంచి మహిళలకు ఉచితంగా ప్రయాణం ఎక్కడైనా రాష్ట్రంలో తిరుగుతా ఉన్నాం. ఒక ఇల్లు నడిపిస్తున్నాడు అంటే ఒక కుటుంబం నడవాలంటే ఎన్నో బాధలు ఉంటాయి, ఎన్నో సమస్యలు ఉంటాయి. మీకు బాగా తెలుసు. ఈ రోజు మీకు అర్థమైపోతుంటే ఈ రోజు 200 కరెంటు యూనిట్లు ఫ్రీగా అంటే జీరో బిల్ ఇస్తున్నారు. జీరో బిల్ ఇస్తుంటే గవర్నమెంట్ జీరో వేసుకొని మరి ఇంకెవరు కట్టేది లేదు అనుకోవద్దు. అందులో ఎంప్లాయీస్ ఉంటారు. ఈ కరెంటు వేరే రాష్ట్రాలతో కూడా కొనుక్కుంటా ఉన్నాం. వేరే రాష్ట్రాలతో కొనుక్కొని మా తాను ఉత్పత్తి అయినటువంటి కరెంటును మనకు కలిపి ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆలేరు ఎమ్మెల్యే వీర్ల ఐలయ్య మార్నింగ్ వాక్లో పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పురోగతి, వార్డుల్లో ఉన్న సమస్యలను తెలుసుకున్నారు. ప్రజాప్రభుత్వంలో 6 గ్యారంటీలు ఒక్కటిగా అమలు అవుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల పురోగతిపై క్షేత్రస్థాయిలో మార్నింగ్ వాక్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పురోగతిని, వార్డుల్లో ఉన్న సమస్యలను తెలుసుకుని పరిష్కార దిశగా కాలనీలో క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు ఇక్కడికి వచ్చాయో లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. త్వరగతిన ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తే త్వరగతిన బిల్లులు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి కావాల్సిన ఇసుక పట్ల అధికారులు పర్మిషన్ ఇవ్వాలని అన్నారు. మీరు సార్ వచ్చినందుకే మాకు ఇల్లు వచ్చింది. పెంకుటిళ్ళ గడిచి 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 ఇదే పరిస్థితి సార్. మాది కూడా కుర్చేది ఇక దానికి మధ్యలో అది డోన్లు అవి ఏమనిపిస్తుంది ఇప్పుడు? తొందరగా కంప్లీట్ చేయాలి. అందుకే ఏ స్టేజ్కి వచ్చింది? ఇబ్బంది అవుతుందా? పంచనారసింహులు కొలువై ఉన్న యాదాద్రి పుణ్యక్షేత్రంలో ఆదివారం భక్తజనుల ఆరాధనలు శాస్త్రోక్తంగా కొనసాగాయి. ఆదివారం సెలవు రోజు కావడంతో యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో పెరిగిన భక్తుల రద్దీ పెరిగింది. ఉదయం నుంచే తమ కుటుంబ సభ్యులతో క్యూ లైన్లలో బారులు తీరిన భక్తుల రద్దీ కారణంగా అధికంగా ఉండటంతో ఆలయ మాడవీధుల కళ్యాణకట్ట, పుష్కరిణి, వ్రత మండపం, వాహనాల పార్కింగ్, ఘాట్ రోడ్ పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ధర్మ దర్శనం 2 గంటల సమయం, ప్రత్యేక ప్రవేశ దర్శనం గంట సమయం పడుతోంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు క్షేత్రాన్ని సందర్శించి హరిహరులను దర్శించుకున్నారు. భక్తులు తమ కుటుంబీకులతో కొండ కింద లక్ష్మీ పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించి సంకల్పం చేపట్టారు. పలువురు తలనీలాలు సమర్పించారు. శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. श्री लक्ष्मी नृसिंहस्वामिनः सन्निधौ संकल्पित काम्य नित्य कल्याण महोत्सवाराधन कर्मणि अखिल परिजन परिच्छदामृतं परमात्मा ये शब्दः चतुर्विध सर्वज्ञ सर्वेश्वर समृद्धिर्वसी स्वात्मा समाराधयन् अन्योराजनन्तः
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకున్న జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ప్రొఫెసర్ కన్నన్ ఎం మౌల్ఘరియా ముంబై వారిని ఆలయ మర్యాదలతో పూలమాలలతో ఆలయ కార్యనిర్వహణాధికారి రమాదేవి, అర్చకులు, అధికారులు ఘనస్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం లక్ష్మీ తాయారమ్మ ఆలయంలో వేద పండితులతో వేద ఆశీర్వచనం అందించారు. ఆలయ ఈవో రమాదేవి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి చిత్రపటాన్ని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్కి, ప్రొఫెసర్ కన్నన్ ఎం మౌల్ఘరియకు బహుకరించారు. ఆలయం యొక్క విశిష్టతను, ప్రత్యేకతలను ఆలయ అర్చకులు తెలియపరిచారు. హైదరాబాద్కు చెందిన 5 సభ్యులతో TH07 GP 1842 నెంబర్ గల హుందాయ్ శాంట్రో కారు ఓల్డ్ చాయ్ చస్కా సమీపంలో నియంత్రణ కోల్పోయి ఒక ఇడ్లీ బండిపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో సన్ సిటీకి చెందిన 34 ఏళ్ల ఇడ్లీ వ్యాపారి దోమ ఓషయ్య మృతి చెందారు. దోమ ఓషయ్య తన భార్య, 3 చిన్న పిల్లలతో సహా దుఃఖంలో ఉన్న కుటుంబాన్ని విడిచిపెట్టాడు. 5 సంవత్సరాల వయసు గల 2 కుమార్తెలు మరియు 2.5 సంవత్సరాల కుమారుడు. తండ్రి సంపాదకుడిని అకస్మాత్తుగా కోల్పోవడం నిస్సందేహంగా కుటుంబానికి తీరని లోటు. కారులో ప్రయాణిస్తున్న వారిలో హబీబ్ నగర్కు చెందిన అల్సర్లాల్ మొహియుద్దీన్, నాంపల్లిలోని గాంధీనగర్ పటేల్ నగర్కు చెందిన మహమ్మద్ హతీం, మల్లేపల్లికి చెందిన మహమ్మద్ షరీఫ్ అల్ క్వాద్రీ, బాడీ మసీద్ నాంపల్లి సమీపంలోని మహమ్మద్ అబ్దుల్ వాహేద్ మరియు డ్రైవర్ ఉన్నారు. మహేశ్వరం నియోజకవర్గం శ్రీ రామకృష్ణాపురం డివిజన్లో శ్రీ ఖిల్లా మైసమ్మ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడానికి విచ్చేసిన పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి మరియు శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రులు శ్రీమతి దనసరి అనసూయ సీతక్క గారికి ఘనంగా స్వాగతం పలికిన శ్రీరామకృష్ణాపురం డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు. తెలంగాణ రాష్ట్ర బోనాల పండుగ సందర్భంగా మహేశ్వరం నియోజకవర్గం రామకృష్ణాపురం డివిజన్ పరిధిలోని శ్రీ ఖిల్లా మైసమ్మ అమ్మవారిని దర్శించుకొని రాష్ట్ర ప్రజా ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించిన తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, శ్రీ శిశు సంక్షేమ మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి వర్యులు శ్రీమతి దనసరి అనసూయ సీతక్క మరియు మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, టీపీసీసీ మెంబర్ దేవా భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సంవత్సరం సమర్పించిన, మళ్ళీ ఈ సంవత్సరం కూడా సమర్పించిన ఆ ఖిల్లా మైసమ్మ తల్లి యొక్క దీవెనలు మన హైదరాబాద్, రంగారెడ్డి, అదే విధంగా రాష్ట్ర ప్రజలందరి మీద ఉండాలని, అందరూ సుఖశాంతులతోటి పాడి పంటలతో వర్ధిల్లాలని ఆ తల్లిని మొక్కుకోవడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి గారికి కూడా ఆ తల్లి యొక్క దీవెనలతో మరి బలమైనటువంటి నాయకుడిగా ఎదిగి ఈరోజు ప్రజా సంక్షేమ రాజ్యాన్ని కొనసాగిస్తున్నటువంటి ఇందిరమ్మ ప్రభుత్వానికి ఆ తల్లి ఖిల్లా మైసమ్మ దీవెనలు, బ్లెస్సింగ్స్ ఉండాలని మొక్కుకోవడం జరిగింది. బోనాల జాతరపై మల్కాజ్గిరి పోలీసులు ఆంక్షలు. మల్కాజ్గిరిలో లైటింగ్ ఏర్పాటు చేయవద్దని పోలీసులతో వాగ్వాదానికి దిగగా మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి లైటింగ్ పై కూడా ఆంక్షలు ఎలా విధిస్తారని పోలీసులపై మండిపాటు. ప్రతి ఏటా ప్రశాంత వాతావరణంలో జరిగే బోనాల పండుగను మల్కాజ్గిరి పోలీసులు కావాలనే కొత్త ఆంక్షలు పెడుతున్నారని మండిపడ్డ ఎమ్మెల్యే సపోర్ట్ చేసి మేమేమంటున్నాం సార్, మేము కూడా చేసినట్టు
బండి స్టార్ట్ అయినాక ఇది పెట్టుకోదు అది పెట్టుకోదు అంటే ఏం చేస్తాం ఇక బండి సార్కే ఇచ్చేసి వెళ్ళిపోదాం మరి ఏం చేస్తాం ఇక అందుకే ఇవన్నీ ఆపేద్దామంటున్నా ఏసీ కాదు సార్ మొత్తం ఏసీ ఉంది కాదు సార్. నారాయణపేట జిల్లా తన్వాడ మండల కేంద్రంలో వికలాంగుల చేయుత పింఛన్దారుల సన్నాహక జిల్లా సదస్సులో పాల్గొన్న మందకృష్ణ మాదిగ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని ఆయన ప్రభుత్వం డిమాండ్ చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికి 6,000 రూపాయల పింఛన్ అందించాలని, వికలాంగులకు ఇందిరమ్మ ఇల్లు అర్హులైన ప్రతి ఒక్కరికి అందించాలని, తక్షణమే 2016 వికలాంగుల చట్టం అమలుకు తేవాలని ఆయన డిమాండ్ చేశారు. వికలాంగులకు ఉచిత బస్సు రవాణా సౌకర్యం కల్పించాలని, వికలాంగుల సంక్షేమ శాఖ స్వతంత్ర స్వయం ప్రతిపత్తి శాఖ ఏర్పాటు చేయాలని, రాబోయే స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. అదే సమయంలో బీడీ కార్మికులు, నేత కార్మికులు, గీత కార్మికులతో పాటు చేయుత పరిధిలో వచ్చే ప్రతి వర్గంతో రేపు హైదరాబాద్లో బహిరంగ సభ జరుగుతుంది. మేము రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం, గుర్తు చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. మీరు కొంతకాలం గౌరవ చంద్రబాబు నాయుడు గారి దగ్గర శిష్యరికం చేశారు. ఆ మాట మీరే చెప్పారు. మరి మీ తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు అక్కడ మాట ఇచ్చి 6,000 రూపాయలు పెన్షన్ వికలాంగులు చేస్తున్నారు. ఆడ మాట ఇచ్చి వృద్ధులు, వితంతులు, ఇతర పెన్షన్దారులందరికీ 4,000 ఇస్తున్నారు. అక్కడ కండరాల క్షీణతో బాధపడితే వాళ్ళకి ఒక్కొక్కరికి నెలకు 15,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు. బహుశా భారతదేశంలోనే అతి ఎక్కువ పెన్షన్ ఇస్తున్న రాష్ట్రంలో మన నంబర్ 1 స్థానంలో ఆంధ్రప్రదేశ్. మరి మీరు తన దగ్గర శిష్యరికం చేసుకుని అంటున్నారు కదా, ఏం నేర్చుకున్నారు? 20 నెలలుగా మీరు పెన్షన్ ఎగ్గొడుతూ 20,000 కోట్ల రూపాయలు ఇవాళ వాళ్ళకు దక్కాల్సినవి. కాళ్ళు లేనోళ్ళే, చేతులు లేనోళ్ళే, కళ్ళు లేనోళ్ళే, ముసలోళ్ళే, పేద వాళ్ళ అందరు తీసుకొచ్చి ఉన్నత వర్గాల భూస్వాములను కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ముందైనా అది మానుకో, వెంటనే పెన్షన్ పెంపుదల చేయి, లేకపోతే చేతకపోతే రాజీనామా చేసి కోసం. అంతేగాని ఇంకా వీళ్ళని మోసం చేస్తామంటే సమాజం చూస్తూ ఊరుకోదని, ఖచ్చితంగా ఆ పెన్షన్దారులందరికీ అండగా నిలబడే బాధ్యత ఎంఆర్పీస్గా సమాజం దాని విషయం కూడా గుర్తు చేస్తూ ఆగస్టు 13న చలో హైదరాబాద్ పిలుపునిచ్చాం. స్వచ్ఛందంగా తరలి రావాలని వికలాంగులకు, వృద్ధులకు, వితంతులకు, ఒంటరి మహిళలకు, బీడీ కార్మికులకు, ఇవాళ పెన్షన్ పరిధిలో వచ్చే ప్రతి వర్గం స్వచ్ఛందంగా తరలి రావాలని చెప్పి నేను పిలుపునిస్తాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నారాయణపేట జిల్లా తన్వాడ మండల కేంద్రంలో వికలాంగుల చేయుత పింఛన్దారుల సన్నాహక జిల్లా సదస్సు పాల్గొన్న మందకృష్ణ మాదిగ. బోనాల జాతరపై మల్కాజ్గిరి పోలీసుల ఆంక్షలు. మల్కాజ్గిరిలో లైటింగ్ ఏర్పాటు చేయొద్దని పోలీసుల ఆంక్షలు. విమానం గాల్లో ఉండగా మంటలు, తప్పిన భారీ ప్రమాదం. ఆమనగల్లు పట్టణంలోని శ్రీ లక్ష్మీ గార్డెన్లో మహిళా సంఘాలకు చెక్కుల పంపిణీ. పాల్గొనే ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.